మీరు చూస్తున్న ఈ దృశ్యం రేషన్ షాప్ వద్దనో, బతుకమ్మ చీరల పంపిణీనో లేదా సినిమా థియేటర్ వద్దనో కాదు. బాబాగా చెప్పుకునే దొంగ బాబా దర్శనం కోసం. ఓవైపు సాంకేతిక విప్లవంతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీతో దూసుకుపోతున్న ఈ జనరేషన్లో కూడా దొంగ బాబాల దర్శనం కోసం ఎగబడుతున్న జనం ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతో మంది బాబాలను చూసినా, ఎందరో అమాయకులు మోసాలకు గురైనా, మీడియా ద్వారా ఎంత ప్రచారం చేసినా మన అమాయక ప్రజల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. దేవిశ్రీ గురూజీ పేరుతో హైదరాబాద్ బోడుప్పల్ వద్ద నిర్మలా కుబేర్ హైట్స్ అపార్ట్మెంట్ లో ఒక బాబా మకాం వేశాడు. ఇతను గతంలో బెంగళూరులో ప్రజలను మోసం చేయడంతో అక్కడి ప్రజలు కేసులు పెట్టారు. అక్కడి నుండి తమిళనాడు వెళ్ళాడు. అక్కడ సేమ్ సీన్ రిపీట్ కావడంతో హైదరాబాద్ చేరుకున్నాడు. ఇతను చదివింది ఎస్ఎస్సి, కానీ మోసాలు చేయడంలో మాత్రం పిహెచ్డి చేశాడు. ఓ టీవీ ఛానల్లో తన సొంత ప్రోగ్రాం చేసి అందులో మహిళల ఫోన్ నంబర్లు సేకరించి వారికి మాయమాటలు చెప్పి ఆకట్టుకున్నాడు. అతని బెడ్రూమ్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే ఆశ్చర్యపోయారు పోలీసులు. బాబాగారి రాసలీలలు భాగోతం బయటపడింది. ఈ విషయం మీడియా, పోలీసుల దాకా వెళ్లడంతో దొంగ బాబా పలాయనం చిత్తగించాడు.